ఈ వార్త ఎంత షాకింగ్గా ఉందో చూడండి. మీకు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఈవిడికి సంబంధించిన 2000 కోట్లు ఇవాళ ఫ్రీజ్. అంటే ఈవిడ ఎలాంటి ఫ్యాక్టరీలు ఎలాంటి ఇండస్ట్రీస్ రన్ చేశారు అంటే జీరో అండి, అలాంటిది ఏమీ లేదు. మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది యాక్చువల్గా పార్టీ ఫండ్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంకులో టీఎంసీకి సంబంధించిన పార్టీ అకౌంట్. మీకు ఆరూప్ బిస్వాస్ అని చెప్పి టీఎంసీ నాయకుడు, ఇతనే ఈ పార్టీ యొక్క ట్రెజరర్. సో నిన్నటికి నిన్న ఇతను ఈ బ్యాంకుని అప్రోచ్ అయ్యి ఈ మొత్తము డబ్బులను ఫ్రీజ్ చేయండి అంటే మమతా బెనర్జీ కానీ అభిషేక్ బెనర్జీ కానీ ఈ డబ్బులను విత్డ్రా చేయకూడదు. అంటే మీకు ఆరూప్ బిస్వాస్ పర్మిషన్ ఉండాలి కదా, ఇతను కదా ట్రెజరర్, ఇతని పర్మిషన్ లేకుండా చెయ్యకూడదు కదా. అంటే మమతా బెనర్జీ ఏమంటున్నారు, అతన్ని అప్పుడే తీసేసాం, మేము ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఓడిపోయామో మేము ఇతనిని ట్రెజరర్గా తీసివేసాము. ఇవాళ సుభాషిష్ చక్రవర్తి ఇతనే మా పార్టీ యొక్క ట్రెజరర్, కాబట్టి ఆరూప్ బిస్వాస్కి ఎటువంటి అధికారము లేదు అని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఫ్యాక్టరీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, మరి ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పార్టీ ఫండ్ అండి. చూడండి, నిన్న జహంగీర్ ఖాన్ గురించి మాట్లాడాను. ఒక హిందూ వ్యాపారి, ఇతనికి ఒక ఫ్యాక్టరీ ఉందండి అక్కడే, మీకు ఫాల్తా అనబడే మీకు ఆ నియోజకవర్గం అక్కడే. సో ఈ వ్యాపారిని వీళ్ళు బెదిరించారు, మర్యాదగా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. భయపడిన వ్యక్తి ఆ ఫ్యాక్టరీని జహంగీర్ ఖాన్కి అప్పచెప్పాడు. దీనిని ఇంకొక వ్యక్తికి వీళ్ళు అమ్మి, ఇన్ని కోట్లు అని అమ్మి ఆ మొత్తము డబ్బుని టీఎంసీ పార్టీ ఫండ్లో కలిపేశారు. అంటే ప్రజలను లూటీ చేసి ఆ డబ్బుని పార్టీ ఫండ్గా చూపించడం. మీకు మమతా బెనర్జీ గారి పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు ఈ డబ్బుని ఫ్రీజ్ చేయమని ఇతను అన్నాడు కదా, హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు కదా. మరి ఈవిడికి ఉన్న ఆప్షన్ ఏమిటి? మీకు ఇదంతా కూడా వైట్ మనీ అనుకోండి, బ్యాంకులో ఉంది కదా, అప్పుడు దీన్ని ఎలా విత్డ్రా చెయ్యాలి? మీకు ఇది ఫ్యామిలీ కదండి. ఇప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు? పార్టీ అంటారు, పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవాళ అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు, దుకాణం బంద్, టోటల్ ఖాళీ. ఈ డబ్బు మాత్రం బ్యాంకులో ఉంది. ఇప్పుడు ఈ డబ్బు తీసుకొని పారిపోవాలా? ఏం చెయ్యాలి? దీన్ని ఎలా ఆపాలని ఇంకొక వర్గాలైపోయాయి. అలాంటప్పుడు మీకు ఈ డబ్బును తీయాలి అన్నప్పుడు కోర్టుకే కదా వెళ్ళాలి. ఈ డబ్బు డిస్ప్యూట్ అండి, డిస్ప్యూట్ తీరాలంటే ఏంటి? కోర్టుకి మీరు వెళ్ళాలి, సివిల్ కోర్టుకి వెళ్ళాలి. వెళ్ళగలరా చెప్పండి? మీరు వెళ్ళారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చింది అనుకోండి, కూపీ లాగుతారు కదా. ఇది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తమిళనాడు పాలిటిక్స్ను చూడాలండి. ఆ రోజుల్లో జయలలిత గారు టాస్మాక్ అని అన్నారు కదా, ఇవాళ కూడా ఉంది. అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, టాస్మాక్ సారా, ప్రభుత్వమే సారా అమ్మడం, చాలా గొప్ప పథకం. కానీ సారా ఎక్కడ తయారవుతుంది? శశికళ గారు పెట్టుకున్న ఫ్యాక్టరీలో తయారవుతుంది. చూడండి, శశికళ గారు ఎవరండి? జయలలిత గారి క్లోజ్ ఎయిడ్. సో ఈవిడ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ సారా తయారు చేసి దానిని ప్రభుత్వం కొనుక్కుంటుంది. ఎవరిది ప్రభుత్వము? జయలలిత గారి ప్రభుత్వం. దానిని ప్రజలకు వీళ్ళు సరఫరా చేస్తారు. డబ్బేమో మీకు గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ ఏమో శశికళ ఫ్యాక్టరీకి పేమెంట్ చేస్తారు. మళ్ళీ జయలలిత గారు ఏమంటారు? సంక్షేమ పథకాలు అంటారు. రూటింగ్ మీకు అర్థమైందా? కాబట్టి అంత దారుణమైన మీకు అంతిమ యాత్ర జరిగింది. ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ ఏంటి? మళ్ళీ శశికళ మీద యాక్షన్, ఆడిటింగ్, ఎంత డబ్బు నీకు వచ్చింది, ప్రభుత్వం నీకు ఎంత ఇచ్చింది, నువ్వు ఎంత సారా ప్రొడక్షన్ చేసావు, ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఫలానా మొత్తం సంపాదించుకుని ఇందులో 50% నాకు ఇచ్చేయి, నీ మీద ఎటువంటి కేసులు ఉండవు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉండదు, నథింగ్ అనేస్తారు, అయిపోయింది. ఇప్పుడు అదే జరిగింది కదా, శశికళ ఫ్రీగా ఉన్నారు కదా, ఫ్రీ బర్డ్ కదా. సో అక్కడ పాలిటిక్స్ అనేది అలా ఉంటుంది, కలిసిపోతారు, కలిసిపోయి పంచుకుంటారు. ప్రజల డబ్బే కదండి, ఇది ఎవరి డబ్బు అంటే తమిళనాడు ప్రజల డబ్బే కదా. ఇక్కడ అలా కాదండి, ఒక్కొక్కరిని బెదిరించి ఈ డబ్బుని వీళ్ళు తీసుకువచ్చి పార్టీ ఫండ్ అన్నారు. మరి ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్ళారా, మీకు ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది అనుకోండి, మొత్తం అందరూ బయటపడతారు కదా.
ఇప్పుడు మీరు వెళ్ళి అమిత్ షాతోనూ మాట్లాడలేరు, సువేందు అధికారితోనూ మాట్లాడలేరు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, సరేనమ్మా నిన్ను బెయిలౌట్ చేస్తాం, మొత్తము పార్టీని మాతో మెర్జ్ చేసేసేయి, ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నీ ఆఫీసులు, నీ యొక్క భూములు, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో సర్వము కాంగ్రెస్తో మెర్జ్ చేసేసేయి, నీకు ఇంత మొత్తం ఇస్తాము, నిన్ను జైలుకు వెళ్ళనివ్వకుండా మేము కాపాడతాము. ఇవాళ మాటండి, రేపు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఈవిడ కోర్టుకు వెళ్ళారనుకోండి, అది ఎప్పుడు ఎండ్ అవుతుందో నోబడీ నోస్. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఒక్కసారి ఆల్రెడీ అభిషేక్ బెనర్జీ ఇంటి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారు, ఏం చెయ్యగలరు? సో ఇంత అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉందండి. పార్టీ లేదు, ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయారు. ఇవాళ ఏం చెయ్యాలి, నో మ్యాన్స్ ల్యాండ్ అంటాం చూసారా, అక్కడ ఇవాళ మమతా బెనర్జీ ఉంది. కానీ మీకు ఆ 2000 కోట్లు ఎవరికి వెళ్తుంది? నా డబ్బు కదా, ఇది ఇవిడ బాధ. ఇప్పుడు ప్రజల డబ్బే అవ్వచ్చు, అవినీతి డబ్బే, కానీ ఫైనల్గా మా ఫ్యామిలీది, మా ఫ్యామిలీ డబ్బు మేము కదా ఎంజాయ్ చెయ్యాలి, వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, ఇది ప్రాబ్లం. కానీ అక్కడ ఆరూప్ బిశ్వాస్ ఏంటి, కోర్టుకి వెళ్తాను, మొత్తము చిట్టా తీస్తాను, ఎక్కడెక్కడ మీరు కొల్లగొట్టారు, ఇది వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి సువేందు అధికారి ఏం చేస్తాడంటే అతనితో ఈ కాంప్రమైజ్ కుదరదు కదండి. అతను ఏ లెవెల్లో, నాకు తెలిసి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ వినలేదు. ఇతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు డైమండ్ హార్బర్ నియోజకవర్గము అనుకోండి, అక్కడ ఉండే ప్రజలు, వ్యాపారవేత్తలు వీళ్ళందరినీ పిలుస్తున్నాడు, ప్రతినిధులు పిలిచి మీకు ఎక్కడెక్కడ ఎలాంటి అన్యాయము జరిగింది, రియల్ ఎస్టేట్ పేరు మీద మిమ్మల్ని బెదిరించి ఎంతెంత భూములు వీళ్ళు లాక్కున్నారు నాకు చెప్పండి, మళ్ళీ మీకు ఆ భూములు తిరిగి ఇస్తాను. ఎవరైనా అంటారా అండి? అంటున్నాడు. చూడండి, అంటే ప్రజల నమ్మకాన్ని పొందడానికి ఇప్పుడు మీరు ఓట్లు వేశారు, నన్ను గెలిపించారు, మరి మీకు బెనిఫిట్ ఉండాలి కదా. సో నీకు లీగల్గా రావాల్సిన ఆస్తులు వాళ్ళు అన్యాయంగా మోసము చేసి భయపెట్టి కదా తీసుకున్నారు, మీరు తీసుకోండి. అలా ఎన్నెన్ని అన్యాయాలు జరిగాయి నాకు చెప్పండి. సో మనం ఒక ఎంక్వైరీ పెడదాము, న్యాయబద్ధంగా ఎవరికి ఏ చెందలో. ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ని వీళ్ళు కబ్జా చేశారండి, తిరిగి అదే వ్యక్తికి ఆ బిల్డింగ్ ఇవ్వాలంటే, అంటే జహంగీర్ ఖాన్ భయము ప్రజలలో ఎంత ఉండేది అంటే ఇవాళ అందరూ తిరగబడ్డారు కదా, ఒక విప్లవములాగా మారింది కదా, రోడ్ల మీద పెరేడ్ నిర్వహిస్తున్నారు కదా. మరి మేము ఎంతంత పోగొట్టుకున్నాం, ఇప్పుడు ఈ సువేందు వచ్చాడు, మరి మాకు తిరిగి ఇస్తాడా? ఎంతంత మంది అమ్మాయిల జీవితాలండి, మరి వాళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారంటే నేను ఉన్నాను అనడము. నాకు తెలిసి చెప్తున్నాను కదా, భారతదేశంలో ఏ ఒక రాష్ట్రంలో ఇలాంటి వ్యవహారము ఎవరు చూసి ఉండరు. మమతా బెనర్జీకి రావలసిన 2000 కోట్లు అక్కడ ఫ్రీజ్ అవ్వడము, ఇక్కడ ప్రజాధనము, వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు తిరిగి రావడము, ఈ కాంట్రాస్ట్ చూశారనుకోండి అద్భుతంగా అనిపిస్తుంది. సో ఏ ఒక రాష్ట్ర పాలిటిక్స్లో ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడైనా మీరు చూసారా? ప్రజలు పోగొట్టుకునే తిరిగి వాళ్ళకి రావడం మనం ఎప్పుడైనా చూసామా? అక్కడ జరుగుతుంది అన్నప్పుడు ఒక్కసారిగా బెంగాల్లో ఎలాంటి ఒక రెవల్యూషన్ని వీళ్ళు తీసుకొచ్చారు అనేది చాలా చాలా విచిత్రంగా ఉంది. మరి ఇప్పుడు మమతా బెనర్జీ గారి యొక్క ఈ 2000 కోట్లు ఎక్కడికి వెళుతుంది, దీన్ని ఎలా డ్రా చేసుకుంటారు, డ్రా చేసుకొని భారత్లో ఉంటారా లేదా బంగ్లాదేశ్ పారిపోతారా, ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.